లేదండి, కొత్త పంచాంగం కొని పెట్టాను, అది చూతురుగాను చెప్పుంటుంది. మీరు చూసారేమిటి? నేను చూడట చెప్పుంటుంది అంటున్నాను. అంటున్నారు అది గురుగారు వస్తున్నారు. రాని రాని అదే కానీ ఎందుకే ఆ చీవుడు కాడుతుంది. ఒరే వెదవా, చీవుడు కాడితే తుండు కొట్టతో ఎవరు తుడుచుకుంటారు కానీ కొంగుతో తుడుచుకోరా. మీ అందం చూసి ఒరే నాయన, రేపు మీ గురువు గారు నాన్నగారు తగ్గడం అని చెప్పాను కదా అన్నానా? గురుగారు ఏట అందం అంటావు మీ అందం. ఒరే వెదవా, నా అందం కదా నీకు కనపడింది అంటారా? పుట్టొక్కరేదో కొడుకు లాంటి వాడివి పించాలి. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. పదమట సంజారాగం పులియడముల కుటుంబ పరాగం పదమట సంజారాగం పులియడముల కుటుంబ పరాగం ఎదలో ఎదలో చెలమోహన రాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. అక్షరాలు శుభ్రంగా నేర్పించండి అంటే ఇలాంటి పాటలు మీరు నేర్పించారా మీ గురువు గారు? ఏమిట్లా మరేం లేదండి, చెప్పలేదు, అక్కడికి చెప్పలేదు. హలో ఆ వెంకయ్య ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు ఏం చెప్పాడు? ఆ వెంకయ్య ఇంటికి వెళ్ళి పంచాంగం కట్ట అది అని సందేహం. పంచాంగపు కట్ట ఎప్పుడైనా కారణం ఉంది. ఎవడు ఈ పంచాంగం ఉందా? పాత పంచాంగం ఆ వెంకయ్యమ్మ పంచాంగం ఉంది. పాత పంచాంగం మీద మోజు తీరిపోయింది. మీ అమ్మగారు సిగ్గులు పడిపోయింది. ఏమంటో చెప్పులు కూరగాయలు తెచ్చారు కదా? తెచ్చాడు. ఏమో తెచ్చారు. ఏమేం కూరగాయలు అంటావా? తోటకూర ఎందుకో ఏ పడగలతో సయ్యాటలాడి ఎంతో
నాడు ఎస్తోట చేయలేదు. సరే కానీ ఏమండో శ్రీరారు ఇంట్లో పనులు చేయలేక చస్తున్నానండి పని మనిషిని కొన్నారా లేదా చాలండి. ఈ అల్లరిలో పడి మర్చిపోయాను. తెచ్చాను, దాసీని కొన్నాను. ఆ విషయము చెప్పదామని వస్తే నువ్వు సురుగులు ఆడుతున్నావు వెదవది. సరే సరే ఎందుకు తీసుకొచ్చారా లేదా? ఏమయ్యే నా యజమానురాలు కాపరుడు అమ్మా కాలకంటికి ఇదేమన్యాయమమ్మా ప్రచోషంబునలే మా కాశికా పనులు కయ్యాలి గంప. దీని నోరికి భయపడి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీధిలోకి రాదు. చెప్తున్నానే ఇంట్లో మంచానికి నల్లులు పట్టున్నాయి. వెళ్ళి చూస్తాడు. రాజుగా వచ్చిందని పడి ఉంటారే కానీ నాకేం శ్రీరంగం ఎదురు వల్లించక్కర్లేదు. బాధపడుతున్నారా? ఆ సరే కానీ ఎతికిని పేరేమిటో? అమ్మా నా పేరు చంద్రమతమ్మ. చంద్రమతో ఇంద్రమతో ఆనమతో ఇదిగో అంత పొడుగ్గా పెరగడం నాకు ఇష్టం లేదు కానీ మాత్రం ఏంటి ఎంచక్క హంసనారి సరే గాని నీకేమేమి వచ్చో అమ్మా మీరు ఏది చెప్పినా చేసేదమ్మా. ఇది వరకు ఏ పని పద చేత కదరా. ప్రాణం పెడితే మాత్రం కుంభలు బాగా మెక్కుతుంది. వసే దాసి ఒకసారి ఇల్లు వచ్చినట్టు ఎలా ఊడుస్తావో చూస్తాను.